హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది నా డే రొటీన్ అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏం చేశాననేది ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ మీ లైక్ చాలా యూజ్ అవుతుంది మాకు. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మార్నింగే ఇవాళ పూరీ చేస్తున్నాను అనమాట. పూరీలోకి కర్రీ కోసం అనేసి కొన్ని పొటాటోస్ బాయిల్ చేశాను. పూరి పిండి కలుపుకుంటున్నాను. నేనైతే గోధుమ పిండితోనే చేస్తాను పూరి, మైదా పిండితో చేయను. దట్టు ఇంకా వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా మిక్స్ చేసుకుని బాగా కలుపుకుంటాను. కానీ బాగా పొంగుతాయి అన్నమాట పూరీలు అయితే. నాకు చపాతీలు అయితే అసలు పొంగవు, కానీ పూరీలు అయితే బాగా పొంగుతాయి. ఇంకా ఇవాళ ఐషు అయితే పూరి కానీ చపాతీ కానీ చేసి పెట్టమన్నది. నేను చపాతీ చేశాను. సో ఇంకా మళ్ళీ చపాతీ ఎందుకని చెప్పేసి పూరి చేస్తున్నాను. ఇక్కడ గ్రీన్ పీస్ ఒలుచుకుంటున్నాను అనమాట. మనకి గ్రీన్ పీస్ బయట కొనుక్కునేటప్పుడు మనం నానబెట్టుకునే ఉంటాయి కదా, ఎండబెట్టినవి అవన్నా కొనుక్కోవాలి. లేదంటే ఇలా చిక్కుడుకాయల్లా ఉంటాయి కదా, సో వీటిని ఒలుచుకుంటే గ్రీన్ పీస్ వస్తాయి. సో ఇవన్నా కొనుక్కోవాలి. కానీ 5 రూపీస్ 10 రూపీస్ అని చెప్పేసి కవర్లో ప్యాక్ చేసి ఉంటాయి కదా, అవి అయితే అస్సలు కొనుక్కోకూడదు. అవి మనం వాటర్లో వేసిన వెంటనే గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి అనమాట. అవి వాటికి గ్రీన్ కలర్ వాటర్ అది అప్లై చేసి కెమికల్స్ అవి యూస్ చేసి అలా చేస్తారు వాటిని. సో అవైతే అస్సలు మంచిది కాదు హెల్త్కి. సో గ్రీన్ పీస్ అయితే చేసుకున్నాను. ఇంకా పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు పూరీ కుర్మా చేసేసుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అనమాట. కొన్ని ఆవాలు వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ పొడిగా కట్ చేసుకుంటే పూరీ కుర్మా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఆయనకి పిల్లలకి కూడా పూరీ అంటే ఇష్టమే. కానీ నేను మ్యాక్సిమం తింటే రెండే తింటాను. ఎక్కువ తిన్నానంటే నాకు డైజెషన్ అవ్వదన్నమాట. పూరి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, పొట్టంతా ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకని రెండే తింటాను. ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడకపెట్టుకున్న బంగాళదుంప ఇంకా గ్రీన్ పీస్ కూడా వేసేసుకుని కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట. సో వాటర్ అంతా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత శనగపిండి వాటర్లో కలుపుకొని పెట్టుకున్నాను. కొంచెం శనగపిండి కూడా వేసేసుకుంటాను. ఇంకా కర్రీ అయితే ఒక పక్క ఉడుకుతూ ఉంది. ఇంకా పూరీలు కూడా చేసేసుకుంటున్నాను. ఐషుకి మార్నింగే బాక్స్ ఉంది కదా, సో అందుకనే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ పూరీ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. పూరీ కర్రీలో నేను చిల్లీస్ వేస్తాను కదా, సో కారం వేయను. కారం వేయకపోవడం వల్ల ఎల్లో కలర్లో బాగుంటుంది అనమాట చూడడానికి కూడా. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. కారానికి తగ్గట్టుగా చిల్లీస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట, కారం అవాయిడ్ చేసి. సో పూరీలు కూడా వేయించేసుకుంటున్నాను. పూరీలు అయితే నాకు భలేగా పొంగుతాయి. చపాతీలు అయితే తప్పడుగా వచ్చేస్తాయి, కానీ పూరీలు అయితే బాగా పొంగుతాయి. నేను సోడా కూడా వేయను అనమాట పూరీలోని. అండ్ బజ్జీల్లో కూడా వేయను. అరటికాయ బజ్జీ, మిర్చి బజ్జీ చేసుకుంటాం కదా, సో వాటిలో కూడా వేయను. ఎందుకంటే పిల్లలు తినేదే కదా, ఇంకెందుకని చెప్పేసి వేయను అనమాట. సోడా వేయకపోయినా కూడా పూరీలు చూడండి ఎంత బాగా పొంగినాయో. ఇంకా ఐషో అయితే హెల్ప్ చేస్తుందనమాట. ఎందుకంటే ఆయన కూడా లేచేశారు, కొంచెం ఎర్లీగా వెళ్ళాలి ఆఫీస్కి అని చెప్పారు. సో అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆయన కూడా పెట్టేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఐషు బ్రేక్ఫాస్ట్ చేసేసింది. లంచ్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసాను. ఐషుని బస్ ఎక్కించడానికి తీసుకుని వెళ్తున్నాను అనమాట. సో ఎండ అయితే మంచిగానే వస్తుంది. మార్నింగే సమ్మర్ వచ్చేసింది కదా, మాకు కూడా మంచిగానే కాస్తుంది అనమాట ఎండలో. ఇక్కడైతే ఒక ప్రహరీ గోడతో ఉండేది కదా, అదంతా తీసేశారు. కన్స్ట్రక్షన్ చేస్తారనుకుంటాను. బ్యాక్ సైడ్ అయితే ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు. రీసెంట్గానే గృహప్రవేశం అయ్యిందనమాట. మేము సంక్రాంతికి వెళ్ళాం కదా, సో వచ్చేటప్పటికి ఫుల్ లైటింగ్ పెట్టేసి ఉంది. భలే అనిపించింది. ఐషుని బస్ ఎక్కించేసి ఇంటికి వచ్చేసాను. మా చిన్నోడిని కూడా రెడీ చేస్తానమాట. బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించేశాను. ఇవాళ మా చిన్నోడికి కలర్ డ్రెస్. ఎందుకు అంటే విన్నారు కదా, చిట్టి చిలకమ్మ పాడుతున్నాడు. అసలు యాక్చువల్గా మంచిగా పాడుతున్నాడు, యాక్షన్ చేసుకుంటూని. నేను వీడియో తీస్తున్నానని అలా పాడుతున్నాడు అనమాట. ఇప్పుడు చిట్టి చిలకమ్మ ఎందుకు నేర్పించానంటే, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మా చిన్నోడు స్కూల్లోని. సో మదర్ లాంగ్వేజ్లో ఏదైనా పోయం కానీ, రైమ్ కానీ, ఇంకా స్టోరీ కానీ ఏదో ఒకటి చెప్పాలి. సో అందుకే చిట్టి చిలకమ్మ నేర్పించాను. మంచిగా ప్రాక్టీస్ చేసి వెళ్ళాడనమాట. స్కూల్లో కూడా బాగా చెప్పాడంట. మా చిన్నోడు ఫ్రెండ్ చెప్పింది. ఇంకా మార్నింగే పూరీ చేశాను కదా, ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏమో ఒకవైపు రైస్ పెట్టేశాను. చిక్కుడుకాయలు ఉన్నాయి, సో చిక్కుడుకాయలు కర్రీ కూడా చేసేసాను అనమాట, రసం పెట్టేసి. ఇందాక చూపించాను కదా షర్ట్లో ఒక 15 ఎన్నో ఉన్నాయి షర్ట్స్ అన్నీ. ఎప్పటి నుంచో అలానే అట్ట పెట్టుకుని వస్తున్నాను. ఇవన్నీ హ్యాండ్ వాష్ చేయాల్సినవి అనమాట. సో ఇప్పటికి 15 షర్ట్లు అయిన తర్వాత ఇప్పుడు వాష్ చేశాను. ఇవన్నీ మిషన్లో వేయను అనమాట, హ్యాండ్ వాష్ చేస్తాను. సో అందుకే ఇంక అలా ఉండిపోయినాయి. సో ఫస్ట్ అయితే వాటన్నిటిని నీట్గా వాష్ చేసేసుకుని ఇంకా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మంచిగా సాంగ్స్ పెట్టుకుంటూ పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. పని అంతా అయ్యేసరికి మా చిన్నోడు వచ్చే టైం కూడా అయిపోయింది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మా చిన్నోడిని తీసుకురావడానికి కిందకి వెళ్తున్నాను. ఇంకా మార్నింగే మా ఇష్యూ అయితే టిఫిన్స్ పట్టుకెళ్ళింది అంటే
నాకు డబల్ పని ఉంటుందన్నమాట. మార్నింగే రైస్ కర్రీ పట్టుకెళ్ళిపోయిందంటే నాకు లంచ్ కూడా అయిపోతుంది. ఇంకా టిఫిన్స్ పట్టుకెళ్ళింది అంటే మొత్తం అవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. డబల్ పని అవుతుంది. ఇంకా మా చిన్నోడిని పిక్ చేసుకుని వస్తున్నాను కదా. ఇవాళ కలర్ డ్రెస్ కదా, పిల్లలందరూ భలే క్యూట్గా ఉన్నారు. అందరూని ట్రెడిషనల్ వేర్ ఒకటేమో భలే ఉన్నారనమాట పిల్లలందరూ కూడాని. ఇంకా ఈ పాపని నా వీడియోస్లో చాలాసార్లు చూసి ఉంటారు. మా చిన్నోడి ఫ్రెండ్ వాళ్ళ చెల్లిని. ఆ చిన్న పాపకి మా చిన్నోడు అంటే భలే ఇష్టము. అన్న అన్న అని పిలుస్తుంది. మా చిన్నోడికి కూడా భలే ఇష్టం అనమాట ఆ పాప అంటేని. భలే ఆడిస్తాడు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అయిపోయింది. జామున్స్ పెట్టిమ్మంటే జామున్స్ పెట్టిస్తున్నాను అనమాట. నిన్నే చేశాను జామున్స్, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. మా చిన్నోడికి జామున్స్ అంటే చాలా ఇష్టము. ఇది వరకు అస్సలు తినేవాడు కాదు, కానీ ఇప్పుడైతే ఇష్టంగా తింటున్నాడు. ఇంకా షుగర్ సిరప్ ఉంది కదా, అందులో స్వీట్నెస్ ఎక్కువైపోయిందని మా ఐషు ఫస్ట్ టైం జామున్స్ తినడం మానేసింది ఇవాళే. ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి హోంవర్క్ చేసుకుంటూ అలా పడుకునిపోయింది. ఇంకా ట్యూషన్కి వెళ్ళాలి 6 o'clockకి లేపాలన్నమాట. పాపం కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యన, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇంకా మా చిన్నోడు కూడా కాసేపు పడుకుని పోయాడు. ఇంకా నైట్ డిన్నర్ కోసం రైస్ పెట్టేశాను. పెద్ద పెండలం కర్రీ చేస్తున్నాను అనమాట. సో మంచిగా పైన తొక్కంతా చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అప్పుడు జిగురంతా పోతుంది పెద్ద పెండలంది. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, సో సబ్జీ గింజలు నానబెడుతున్నాను అనమాట. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే కొంచెం నిమ్మకాయని సాల్ట్ వేసి మిక్స్ చేసి ఇస్తాను. సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐషు ఏమో ట్యూషన్కి వెళ్ళింది, ఇంకా రాలేదు. సబ్జీ గింజలు ఫాస్ట్గా నానిపోతాయి. చియా సీడ్స్ అయితే ఎక్కువ టైం పడుతుంది నానడానికి, కానీ రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి అన్నమాట. సో సబ్జీ గింజల్లో నిమ్మకాయ సాల్ట్ వేసి ఎవ్రీడే ఇస్తున్నాను మా హస్బెండ్కి. నేను కూడా తాగుతున్నాను. మా చిన్నోడికి ఒక రోజు ఇచ్చాను కానీ నచ్చలేదు, తాగడం మానేశాడు. మా ఐషు అయితే దగ్గర కూడా రావట్లేదు సబ్జీ గింజల దగ్గరికి. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను, కిచెన్ అంతా కూడా. ఇంకా మార్నింగ్ షర్ట్లు అవన్నీ ఉతికాను కదా, అవన్నీ తీసేసి మిగిలిన బట్టలు ఉంటే మిషన్లో వేసి అవి కూడా ఆరబెట్టేశాను అనమాట రాత్రి పడుకునే ముందు. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఇన్ని పనులు ఉంటాయి. బట్టలు ఆరబెట్టడం అది ఐషు హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఐషుకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి అనమాట. సో అందుకని ఏం పనులు చెప్పట్లేదు, నేనే చేసేసుకుంటున్నాను. పిల్లల హోంవర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదే అనమాట నా డే రొటీన్. యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఉండడం కూడా సింపుల్ థింగ్ ఏం కాదు. చాలా పనులే చేసుకుంటూ ఉంటాం ఇంట్లోని. ఫ్రీగా అస్సలు ఉండే టైం ఉండదు. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.